ఈ సభని పరిశీలించడానికి వచ్చిన, ఈ సభని గౌరవించడానికి వచ్చినటువంటి అన్ని రకాల వర్గాల ప్రతినిధులకు, ప్రజలకు అందరికీ జై భీమ్, జై జంబూద్వీపం. ఇది ఒక రకంగా బాధాకరంగా ఉంది, ఒక రకంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే కడుపులో అన్నం లేనివాడు, ఒంటి మీద వస్త్రం లేనివాడు, తలదాచుకోవడానికి గుడిసె లేనివాడు నన్ను మహారాజుని చేయటం. కానీ భారత రాజ్యాంగం ఉన్నది కదా, భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏమిటంటే ఒంటి మీద వస్త్రం లేనివాడు, అతనికి ఈ భూమి మీద అణువంత ఆస్తి సంపద ఏమాత్రం లేనివాడు ఒక మానవుడై ఉంటే చాలు, మానవాకారంలో ఉన్న మానవుడై ఉంటే చాలు. అతనికి అణువంత సంపద లేకపోయినా, అతనికి ఒంటి మీద వస్త్రం లేకపోయినా, అతను ప్రాలిటేరియట్, రెక్కలే ఆస్తిగా నమ్ముకున్నవాడు, తన రెక్కలే ఆస్తి అనుకునేవాడు, తన రెక్కల కష్టంతో తన ఉదరాన్ని పోషించుకునేటువంటి ప్రాలిటేరియట్, అత్యంత అట్టడుగున ఉన్నటువంటి ఏ భౌతిక ఆస్తి లేనటువంటి కటిక దరిద్రంలో ఉన్నటువంటి ఒక మానవుణ్ణి మహారాజును చేయటమే భారత రాజ్యాంగ లక్ష్యం. కానీ ఈ సూత్రానికి విరుద్ధంగా, ఈ సూత్రానికి వ్యతిరేకంగా మనకి భారత రాజ్యాంగం బోధపడేటట్టుగా ఉంది ఈ సమాజం. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి పేరు, అతను కట్టుకున్న ఇంటి పేరు రాజగృహ, రాజు ఉండే ఇల్లు. అది నేను రాజుని అని ప్రకటించాడు అంబేద్కర్, రాజగృహ అని పేరు పెట్టుకొని. అంటే భారత రాజ్యాంగంలో ఏదో ఒక సూత్రం అంతర్లీనంగా నిబిడీకృతమై ఉంది. అది ఏమి సూత్రమై ఉంటుంది? భారత రాజ్యాంగం రాసేటప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఏ హృదయంతో రాసి ఉంటాడో ఆ హృదయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. భారత రాజ్యాంగ ఆత్మలో ఏదో ఉంది, ఈ ఆత్మ మనకి అర్థం కావడం లేదు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ తన రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అందించిన తర్వాత ఓ అద్భుత మాట అంటాడు డాక్టర్ అంబేద్కర్. నేను ఈ పార్లమెంట్ అనే దేవాలయంలో ఒక దేవుణ్ణి కూర్చోబెడదాం అనుకున్నాను. నేను దేవుణ్ణి కూర్చోబెడదామని అనుకునేసరికి దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి. మరి భారత రాజ్యాంగ పార్లమెంటు అనే దేవాలయంలో దేవుణ్ణి కూర్చోబెడదామని అనుకున్న అంబేద్కర్ ఏ దేవుణ్ణి కూర్చోబెడదాం అనుకున్నాడు? అంటరాని మహా అధిగని పార్లమెంటులో కూర్చోబెట్టాలనుకున్నాడు. అంటరాని వాడిని కూర్చోబెడదామనుకున్నాడు. అతనికి ఒంటి మీద ఏమీ లేదు, మానవుడే. అతన్ని దేవాలయంలో కూర్చోబెడదాం అనుకున్నాడు. కానీ పార్లమెంటుని, దేవాలయాన్ని దెయ్యాలొచ్చి ఆక్రమించాయని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ని ఆరాధించే వాళ్ళంతా అంబేద్కర్ అన్న మాటలన్నింటినీ అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. అంబేద్కర్ లో కొన్ని మాటలే అనుసరించాల్సిన అవసరం లేదు, సర్వాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాల్సింది. అయితే భారత రాజ్యాంగ ఆత్మ అట్టడుగున ఉన్నటువంటి ప్రాలిటేరియట్ శ్రామికుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాలని భారత రాజ్యాంగం చెప్పింది. కానీ మనం భౌతికంగా పేదలం, మన దగ్గర ఆస్తి లేదు, మన దగ్గర ఏమీ లేదు. సంపద నిరాకరించబడింది, ఆస్తి నిరాకరించబడింది, భూమి నిరాకరించబడింది,
రూపాయి నిరాకరించబడింది, జ్ఞానం నిరాకరించబడింది. కేవలం దేహం మిగిలింది. ఈ దేహం కోసమే బ్రతకాలి. రోజు దేహం కోసమే బ్రతికే జీవన విధానంలో తానెవరో తెలుసుకునే అవకాశం లేదు. నేనెవర్ని? ఈ ఆకాశాన్ని చూస్తే, ఈ భూమిని చూస్తే, ఈ అనంతమైన విశ్వాన్ని చూస్తే అసలు చూసే అవకాశమే లేదు ఈ భౌతిక యాంత్రిక జీవితంలో. ఆకాశం వైపు చూసి ఈ నక్షత్రాలేంటి, ఈ ఆకాశం ఏంటి, ఈ భూమి ఏంటి, ఈ అనంతమైనటువంటి ఈ విశ్వంలో మన జీవితం ఏంటి? అసలు మనకంటూ ఒక జీవితం ఉందా? ఈ అనంతమైన విశ్వంలో ఉన్న ఈ కొద్ది జీవితానికి, ఈ కొద్ది జీవితంలో, భౌతిక యాంత్రిక జీవితంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దేహాలన్నిటికీ జీవితం అంటే అర్థం ఏంటో తెలుసుకోకుండా కేవలం మనం దేహాలుగా బ్రతికి మరణిస్తున్నాం. ఈ దేహాలకి డాక్టర్ అంబేద్కర్ ఏమని చెప్తున్నాడంటే డాక్టర్ అంబేద్కర్ వీళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వండి, వీళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వండి. ఆ జ్ఞానంతో వాళ్ళెవరో తెలుసుకుంటారు. వాళ్ళెవరో తెలుసుకోవడం అంటూ జరిగితే ఆ ప్రయాణం ఆగదు. మరి వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అంటే ఎవరు చెప్పాలి? వీళ్ళ దగ్గరికి పోయి. అక్షర జ్ఞానం లేనటువంటి ఇంతమంది, కోట్ల మంది ఈ ప్రజల దగ్గరికి పోయి జ్ఞానం చెప్పాల్సింది ఎవరు పోయి జ్ఞానం చెప్పాలి అంటే అంబేద్కర్ పండు తిన్నవాడు. అంబేద్కర్ పోరాటం ద్వారా వచ్చిన పండు తిన్నటువంటి ఉద్యోగే, అంబేద్కర్ పండు తిన్న ఉద్యోగే తన రక్త బంధువుల గుడిసెల దగ్గరికి వెళ్లి, ఇగో బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం మామూలు పోరాటం కాదు అని ఒక సామాన్యుడికి చెప్పడానికి ఉద్యోగస్తుడు బయలుదేరాలి. మన ఉద్యోగస్తులు బయలుదేరకుండా, మన ఉద్యోగ సమాజం బయలుదేరకుండా అగ్రవర్ణాలని ఒక్క మాట విమర్శించే అర్హత మనకు లేదు. దేనికి విమర్శిస్తున్నాం మనం అగ్రవర్ణాలని? అగ్రవర్ణాలు యుద్ధంలో ఉన్నారు, అగ్రవర్ణాలు పోరాటంలో ఉన్నారు. రేయనక పగలనక కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటూ వాళ్లతో కాలం గడపకుండా పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలిపెట్టి వాళ్ళు రాజ్యం కోసం యుద్ధం చేస్తుంటే మనం సాయంత్రం 6 వరకు అన్నం తిని మనం ఇంట్లో పడుకుంటున్నాం. అంటే బాధితుడు విశ్రాంతిలో ఉన్నాడు. మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు, నాకు ఈ ఉద్యమం కోసం కొద్ది రోజులుగా తిరుగుతుంటే ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎందుకోసం తిరుగుతున్నావు అన్నాడు. ఇగో నా ప్రజలు ఎవరో, నా ప్రజల కోసం తిరుగుతున్నాను అని. ఆయన ఏమన్నాడంటే, పొరపాటున మమ్మల్ని ఏమన్నా నిందించరు కదా అన్నాడు. నిందించము అన్నా. అరే ఎంత గొప్పగా ఉందే మీ చైతన్యం అన్నాడు. ఎందుకు అన్నా, డాక్టర్ అంబేద్కర్ రాకముందు ఈ దేశానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాకముందు, ఆయన తరువాత ఉద్యమాలు రాకముందు మిమ్మల్ని గ్రామాల్లో పట్టుకొని చెట్టుకి కట్టేసి ఆడ మగ తేడా లేకుండా లంజ కొడక, లమిడి కొడక అని తిట్టుకుంటూ చెప్పు తీసుకొని కొట్టినటువంటి కులం మాది. కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత, ఆయన ఉద్యమం ప్రారంభమైన తర్వాత, మీకంటూ భారత రాజ్యాంగ అనేటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చిన తర్వాత మా నోటి నుంచి ఆ పదాలు పోయినాయి, ఆ తిట్టడం పోయింది, ఆ దాడులు పోయింది. ఆ తర్వాత ఉద్యమాలు వచ్చిన తర్వాత అరే అన్నాం. లంబిడి కొడక, లంజ కొడక మాట నుంచి అరే అని పలికాం. ఈ అరే అనే శబ్దం భారత రాజ్యాంగం మరింత చట్ట రూపంలో, ఒక అధిశాసన రూపంలో గ్రామాలకు వచ్చి మరిన్ని దళిత ఉద్యమాలకు వచ్చిన తర్వాత ఆ అరే అనడం కూడా మర్చిపోయాం. చదువుకున్న వాళ్ళని ఇళ్లలోకి పిలిచి గౌరవం ఇచ్చి మాతో కూడా మీరు సహపంక్తి భోజనం తీయండి అని మేము అనే దాకా మీ ఉద్యమాలు వచ్చినాయి. ఆ తర్వాత మీ డిఎస్పీ ఉద్యమం వచ్చింది. మేము లంజ కొడక అన్నాం, అరే అన్నాం, సారు అన్నాం. ఇప్పుడు డిఎస్పీ వచ్చాక అదే లంజ కొడక అన్న నోటితో మహారాజుని పిలవబోతున్నాం.
అంటే అప్పుడు నేను అన్నాను, మహారాజుని పిలుస్తావా మహారాజుని చేస్తావా అని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, మీ ప్రశ్నే తప్పు అన్నాడు. ఎందుకు అన్నాను, మేము మహారాజుల్ని చెయ్యం, మీ కాళ్ళ మీద మీరే మహారాజులు కండి, మీ సొంత కాళ్ళ మీద మహారాజులు కండి, మేము చేస్తే మళ్ళీ మా అధీనంలో ఉంటారు మీరు, అందుకనే మీ సొంత కాళ్ళ మీదనే మీరు రాజులు కండి. మీకు ఒక అంబేద్కర్ ఉన్నాడు, అలాంటి అంబేద్కరే మా కులంలో పుట్టినట్లయితే, అంత పెద్ద మహానుభావుడే అంబేద్కర్ మా జాతిలో పుట్టినట్టయితే, ఈ భూమి ఉన్నంత కాలం మా కులమంతా అంబేద్కర్లా మారిపోయే వాళ్ళం. కానీ మీరు ఇంకా అంబేద్కర్ దగ్గరికి చేరనే లేదని చెప్పారు. మొత్తంగా ఆయన అంటున్న మాటలో నుంచి ఏమి సారం బయటకు వచ్చిందంటే, ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అనేది ఒక ముఖం వైపు జరగకూడదు. పరివర్తన అనేది శత్రువు నుంచి జరగాలి, బాధితుడి నుంచి జరగాలి. అప్పుడే అది సంపూర్ణ పరివర్తనగా మారుతా ఉంటుంది. ఆ పరివర్తన ఈ రోజు వరకు దళిత ఉద్యమాలు పొద్దున్నేస్తే రాత్రి వరకు అగ్రవర్ణాలను నిందించడమే ఒక పనిగా తిరుగుతుంటారు. కానీ నిందించడం వల్ల మనకు ఒరిగింది శూన్యం. నిందించకూడదు. నీకు అంబేద్కర్ సాహిత్యంలో, చరిత్రలో నీకు ఏమి చెప్పాడో ఆ జ్ఞానాన్ని పట్టుకొని నీ మనుషుల్ని నిర్మించడానికి బయలుదేరకుండా వాళ్ళని నిందించడం ద్వారా మనకి ఏమీ రాదు. ఎందుకు అనంటే, నీ పనిని వదిలిపెట్టి వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే అది వాళ్ళకే లాభం జరిగింది తప్ప, తిట్టడం అనేది ఒక భావోద్వేగం. తిట్టడం అనేది ఒక భావోద్వేగం. కోపం ఒక భావోద్వేగం, ద్వేషం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగాలకి లాజిక్ లేదు, కారణం తెలియదు. మనలో ఉన్న కోపంతో మనకు జరిగిన అన్యాయాలందరినీ తిట్టుకుంటూ కూర్చుంటాం. మనలో గాయపడ్డ వాడిని చూసి కన్నీరు గారుస్తాం. నీవు కన్నీరు కార్చినా, శత్రువుని తిట్టినా నీ కొరిగేది శూన్యం. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అనంటే, నీ చరిత్రను నువ్వు తెలుసుకోవాలి. నీ పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలి. నీ పూర్వీకులు ఎవరో తెలుసుకుంటే అప్పుడు ఏం జరిగిద్దనంటే, నీ పూర్వీకులు ఎవరో నువ్వు తెలుసుకునే ఒక జ్ఞాన దీపాన్ని నీ హృదయంలో వెలిగించుకోగలిగితే, అప్పుడు నీ పూర్వీకుల బ్రతికినటువంటి ఒక ఆదర్శ జీవితంలోకి నువ్వు పోయే అవకాశం ఉంటుంది. నీ పూర్వీకులు ఎవరో తెలుసుకోకపోతే నీవు ఒక అగాధంలో మిగిలిపోవాల్సి ఉంటుంది. ఆ అగాధంలో మిగిలిపోయినప్పుడు, నీకు జ్ఞానజ్యోతి వెలగనప్పుడు నీవు ఆరిపోక తప్పదు, నశించిపోక తప్పదు. బ్రూస్లీ అనేటువంటి తత్వవేత్త, ఆయన ఫైటర్ గానే మీకు తెలుసు. బ్రూస్లీ అనేటువంటి ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త ఎంత పెద్ద గొప్ప మాట అన్నాడంటే, మానవ శరీరం సూర్యగోళంతో సమానం. మానవ శరీరం సూర్యగోళంతో సమానం. కానీ అంతటి శక్తి ఆ శరీరం నుంచి విడుదల చేయాలంటే అతనికి ఆకాశం అంత కోరిక ఉన్నప్పుడే అంతటి శక్తి బయటకు వస్తుంది. అతనిలో కోరిక లేని, ఒకవేళ అతనిలో గాని కోరిక లేకపోతే సూర్యగోళం కాదు కదా, చిన్న నిప్పురలతో కూడా అతను సమానం కాదు. ఏ శక్తి ఉండదు. నువ్వు ఎంత పెద్ద ఆశయం పెట్టుకుంటే అంత ఆశయానికి తగ్గ సర్వశక్తిని నీ నుంచి విడుదల చేస్తుంటావు. ఇది భౌతిక, ఫిజికల్ సూత్రం. ఇది భౌతిక సూత్రం. ఇది అలౌకిక విషయం కాదు. ఇది లౌకికపరమైన భౌతిక సూత్రం. కానీ మన విధిరాత, మన తలరాత, మన కర్మ, నీ విధి బాగలేదు, నీది కర్మ సిద్ధాంతం, నీది పోయిన జన్మ అనే మాటలతోటి నేను ఏమీ చెయ్యలేని వాణ్ణి అని నిస్పృహలో జీవితంలో గడిపాం. కానీ బ్రూస్లీ చెప్పినటువంటి ఆ తత్వంలో నువ్వు ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఈ ప్రపంచంలో సాధించవచ్చు. ఎందుకు అంటే, నువ్వు సూర్యగోళం నుంచి విడుదలైనటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు సూర్యగోళంతో సమానమైన వ్యక్తి. నువ్వు ఎంత పెద్ద ఆశయాన్నైనా నీ నుంచి విడుదల చేయొచ్చు. మరి అంతటి వ్యక్తి ఈ రోజు ఏమైపోయాడు? ఎక్కడికి పోయాడు? ఒకరోజు ఒక మహారాజు గారి, ఒక పెద్ద, ఈ దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక మహారాజు గారి ఏనుగు, అనేక యుద్ధంలో గెలిచినటువంటి ఒక ఏనుగు అడవిలోకి పోయి ఒక పెద్ద అగాధంలో చిక్కుకుందట.
ఒక పెద్ద మడుగులో చిక్కుకుందట, ఊబిలో. ఆ ఏనుగుని బయటికి తీయడం చాలా కష్టసాధ్యమైందట. రాజుగారు అనేక దేశాలకి కబురు పంపి నన్ను అనేక యుద్ధాల్లో గెలిపించి మహారాజును చేసిన నా ఏనుగు ఒక అగాధంలో చిక్కుకుంది, నేను దాన్ని బయటికి తీయాలి. కానీ సాధ్యపడట్లేదు. ఎన్ని గొలుసులు కట్టినా, ఎంతమంది ప్రయత్నించినా ఏనుగు బయటికి రావట్లేదు. 1 నెల రోజులు గడిచిపోయింది. ఏనుగు చనిపోయేటట్టుంది. ఏనుగు చనిపోతే రాజు చనిపోయేటట్టున్నాడు. అప్పుడు రాజుగారు అనేక రకాలుగా ప్రయాసపడి విరమించుకుంటున్న క్రమంలో ఆ ఊర్లో నుంచే గౌతమ బుద్ధుడు నడుచుకుంటూ పోతున్నాడట. ఈయన్ని ఒక్కసారి అడుగుదాం, నా ఏనుగు ఎట్లా బయటకు వస్తుందో అని గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడట. ఆ గౌతమ బుద్ధుడి దగ్గరికి పోయి, నా ఏనుగు ఇట్లా అగాధంలో చిక్కుకుంది, ఆ మడుగులో చిక్కుకుంది, అది బయటికి రావడం లేదు. అది బయటికి రావడం లేదు అని అంటే దాన్ని ఎట్లా బయటికి తీయాలని అడిగితే గౌతమ బుద్ధుడు, ఇంతకాలం ఎందుకు మీరు శ్రమ పడ్డారు, 1 నిమిషం పని అన్నాడట గౌతమ బుద్ధుడు. 1 నిమిషంలో ఏనుగు ఎట్లా బయటకు వస్తుంది, 1 నెల రోజుల నుంచి మేము ప్రయత్నిస్తున్నామనంటే మీరు చూడండి అన్నాడట. ఏమిటి అని అంటే, మొదట మీరు పోయి ఏదో ఒక విధంగా ఏనుగుని అలంకరించండి అన్నారట. అనేక సాధనాల ద్వారా పోయి ఏనుగుతోటి ఒక ఏనుగుని బ్రహ్మాండంగా అలంకరించి దానికి గంధపు వాసనలు, గంధాన్ని తీర్చి ఒక తిలకాన్ని దిద్ది దాని మీద అంబారీని పెట్టి యుద్ధానికి కావలసిన సర్వ సౌందర్యాన్ని ఆ ఏనుగుని అలంకరించారట. ఏనుగు ముందు మహారాజు నిలబడ్డాడట యుద్ధానికి సిద్ధమైనట్టుగా. అక్కడ పెద్ద పెద్ద డమరకాలు పెట్టి ఇక యుద్ధం రాబోతుంది అని డమరకాలు మోగించండి అన్నాడట గౌతమ బుద్ధుడు. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందన్న సన్నివేశం ఆ ఏనుగు చూసిందో, నేను యుద్ధాలలో పోయి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ ఏనుగు 1 నిమిషం అగాధం నుంచి బయటకు వచ్చిందట, రాజుగారి దగ్గరికి వచ్చిందట. వెంటనే ఆ ఏనుగు మడుగుని చీల్చుకొని బయటకు వచ్చి రాజుగారిని ఎక్కించుకొని యుద్ధానికి ప్రారంభమైందట ఆ ఏనుగు. మాదిగలు కూడా 2000 సంవత్సరాల నుంచి అగాధంలో చిక్కుకున్నారు. ఈ అగాధంలో చిక్కుకొని బయటకు వచ్చే శక్తి లేదనుకొని, నీవు బయటకు వచ్చే శక్తి నీకు లేదు అని తెలియజెప్పి అతన్ని అగాధంలోనే అందరూ కలిసి, నువ్వు అగాధానికి సంబంధించిన వ్యక్తివే, నువ్వు బయటకు వచ్చే వ్యక్తివి కాదు, నువ్వు మడుగులో ఉండాల్సిన వ్యక్తివే, నువ్వు బురదలో చిక్కుకోవాల్సిన వ్యక్తివే, నీకు బయటకు వచ్చే శక్తి లేదనే చెబుతున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్, నువ్వు మడుగులో ఉండవలసిన వాడి కాదు, ఈ దేశ సింహాసనం మీద ఉండాల్సిన వాడు అని తెలియజెప్పాడు అంబేద్కర్. అదిగో ఆ అంబేద్కర్ సూత్రాన్ని పట్టుకొని ఈ మాదిగల్లే మహారాజులని పేరు పెడితే ఈ మడుగులో నుంచి బయటకు వచ్చి రాజ్యం కోసం యుద్ధం చేసేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. మరి ఆ శక్తి మనకు ఎప్పుడు రావాలి అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంబేద్కర్ కళ బ్రహ్మాండంగా ఉంది, కాదనట్లేదు. మరి మనం రాజ్యం కోసం పోరాడటం లేదు. నువ్వు రాజ్యం కోసం పోరాడాలంటే ముందు నువ్వు సాంస్కృతికంగా నీవెవరివో తెలుసుకోవాలి, నీ పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలి, నీవు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి, నీ ధర్మం ఏంటి, నీ సంస్కృతి ఏంటి, నీ పూర్వీకులు ఎవరు, ఆ చరిత్ర మొత్తాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నీకు రాజ్యం రాదు, ఏది రాదు. అందుకనే డిఎస్పీ ఉద్యమం రాజకీయ పార్టీ కాదు, రాజ్యాధికారంలో కూర్చోబెట్టే రాజకీయ పార్టీ కాదు డిఎస్పీ ఉద్యమం. నీ పూర్వీకులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ధర్మం ఏంటి, నీ సంస్కృతి ఏంటి, నువ్వు ప్రతిరోజు చేయాల్సిన నీ దినచర్యలేంటి అని నీకు జీవన విధానాన్ని తెలియజెప్పే ఒక పెద్ద సాంస్కృతిక కర్మాగారం ఈ ఉద్యమం. ఇవన్నీ మనకు తెలియదు. ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏ విధంగా జీవించాలి, ఏమి జీవన విధానాన్ని తెలవనటువంటి ఒక శరీర అవసరాల కోసం బతికేటువంటి జీవులుగా మారిపోయారు. ఇగో వీళ్ళందరికీ తమ పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని తెలియజెప్పాల్సినటువంటి ఒక పెద్ద ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. శిశునాగుడు ఒక పెద్ద మహారాజు. ఆ శిశునాగుడే మగధ సామ్రాజ్యానికి పునాది రాయేశాడు. ఆ మగధ సామ్రాజ్యానికి పునాది రాయేసినటువంటి ఆ శిశునాగుడి మనవడే చంద్రగుప్త మౌర్యుడు అశోక చక్రవర్తి. ఆ శిశునాగుడు జాంబవ చక్రవర్తి మునిమనవడు. జాంబవరాజు మునిమానవుడే శిశునాగుడు. ఆ శిశునాగుడే మగధ సామ్రాజ్య కేంద్రంగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక అశోకుడికి జన్మనిచ్చినటువంటి వాడే శిశునాగుడు.
ఈ చరిత్ర మనకి తెలియదు. మరి ఈ చరిత్ర డాక్టర్ అంబేద్కర్ దాని లోతుల్లోకి వెళ్ళి ఇగో ఈ శిశునాగుడు మన పూర్వకాలంలో ఒక పెద్ద రాజు అని తెలియజెప్పాడు. ఆ శిశునాగుడు వారసులమే మనమంతా అని చెప్పాడు. ఆ శిశునాగుడి చరిత్ర అంతా వెనక్కిపోయి చూస్తే ఆయన జాంబవరాజులు, ఈ దేశాన్ని జంబూ ద్వీపాన్ని పరిపాలించిన జాంబవరాజుల యొక్క మునిమనవుడే శిశునాగుడు. ఇగో ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి మనం మధ్యలో మనకి ఈ 2000 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చేంత వరకు మనకి ఏమీ అర్థం కాలేదు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కేంద్రంలో ఏముంది, అసలు భారత రాజ్యాంగ హృదయంలో ఏమి దాగి ఉన్నది, ఆ దాగి ఉన్న విషయం తెలుసుకోవాలి మనం. భారత రాజ్యాంగం చెబుతున్నటువంటి మాట, నీవు ఒంటి మీద ఏమీ లేకపోయినా, నీవు ఎంత పేదవాడివైనా, లక్షల కోట్ల సామ్రాజ్యాధిపతి ధీరుభాయ్ అంబానీ ఒంటి మీద వస్త్రం లేని ఒక మాదిగవాడిని సమానం చేసి పారేసింది భారత రాజ్యాంగం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక మనిషికి ఒకే విలువ. విలువలు మారవు ఇక్కడ. వాడు ఎంత పెద్దవాడైనా ఈ దేశంలో అతనికి ఒకే విలువ. అట్లాంటి విలువలతో ఇద్దరిని సమానం చేసింది భారత రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఒక సారాన్ని తెలుసుకోకుండా మనం ఈ విధంగా అయిపోతున్నాం. భారత రాజ్యాంగం ఒక శిశువు పుట్టగానే, ఒక తల్లి కడుపులో శిశువు పుట్టగానే, ఒక 9 నెలల గర్భంలో అనేక కష్టాలు పడి తల్లి జన్మనిస్తుంది శిశువు. కానీ తల్లి అనేక కష్టాలకి, అనేక బాధలకి 9 నెలలే మోస్తుంది ఆ తల్లి. కానీ ఆ శిశువు పుట్టగానే, ఎప్పుడైతే ఆ శిశువు పుట్టగానే 100 మంది దేవదూతలు ఆ బిడ్డ దగ్గరికి వస్తున్నారు. పుట్టగానే ఆ దేవదూతలు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుంటున్నారు. భారత రాజ్యాంగం వెంటనే ఆ శిశువుని నమోదు చేసుకుంటుంది. భారత రాజ్యాంగం నమోదు చేసుకుంటుంది అని అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాగానే అంబేద్కర్ ఎత్తుకుంటాడు అని అర్థం. ఆ అంబేద్కర్ ఆ బిడ్డను ఎత్తుకొని, తల్లి 9 నెలలు కడుపులో దాచుకుంటే అంబేద్కర్ 90 సంవత్సరాలు తన భుజాన వేసుకొని మోసుకుంటాడు. నువ్వు ఈ రోజు జీవిస్తున్నావంటే, ఈ రోజు ఈ భూమి మీద ఇన్ని మర్యాదలతోటి, ఇన్ని గౌరవాలతోటి, ఇన్ని హక్కులతోటి నువ్వు జీవిస్తున్నావంటే దానికి భారత రాజ్యాంగం నిన్ను నమోదు చేసుకుంది. భారత రాజ్యాంగానికన్నా ముందు నీ పేరు నమోదు కాలే ఈ దేశంలో. ఈ పేరు నమోదైంది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే. అప్పుడు పశువులని నమోదు చేసుకోలేదు, అంటరాని వాడిని నమోదు చేసుకోలేదు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత హెడ్ కౌంటింగ్ మొదలైంది, తలల్ని లెక్కించడం మొదలైంది. అంటే గణరాజ్యం. భారత రాజ్యాంగం అంటే దాని అర్థం సర్వసత్తాక గణతంత్ర భారత రాజ్యాంగం అన్నాడు అంబేద్కర్. గణతంత్రం ఏంటి అంబేద్కర్ అని అడిగారు అందరూ. గణతంత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నావు? రిపబ్లిక్. రిపబ్లిక్ అనే పదాన్ని చేర్చి గణతంత్ర రాజ్యాంగం అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నావు అంబేద్కర్? ఏ యూరప్ దేశాల నుంచి గణతంత్రం అనే పదాన్ని తీసుకున్నావా? రిపబ్లిక్. నేను ఏ పదాన్ని భారత రాజ్యాంగం నుంచి తీసుకోలేదు, బయట నుంచి తీసుకోలేదు. నా పూర్వీకులు 3000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని పరిపాలించిన గణరాజ్యాలు నాకున్న ఆ మాటను తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టినాను. మరి ఏంటి గణతంత్ర రాజ్యాంగము అంటే? ఈ భూమి మీద ఉన్నటువంటి సంపదలో, ఈ భూమి మీద ఉన్న సమస్త సంపదని, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా సమానంగా ఈ ఆస్తిని పంచుకోవాలి. అది గణతంత్ర రాజ్యం అంటే. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్, సమాదరణ, సమానంగా భూమిని, ఆస్తిని పంచుకోవడం. ఈ సూత్రాన్నే భారత రాజ్యాంగంలో ఒక ప్రియాంబులో పెట్టాడు మొదటి పేజీలో. మరి అలాంటి గణతంత్రంలో రాజ్యాంగం రాసిన తర్వాత ఈ దేశంలో 540 రాజ సంస్థానాలు ఉన్నాయి. 540 రాజ సంస్థానాల్లో ఆ సంస్థానాధిపతులు, ఆ ప్రభువులు, ఆ రాజులు, వాళ్ళు గణరాజులు కారు. ఎవరు మరి వాళ్ళు? రాజు సర్వాధికారి. భారత రాజ్యాంగం కన్నా ముందు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న రాజ్యాలు రాజు సర్వాధికారి, మనిషికి స్థానం లేదు. కానీ అంబేద్కర్ ఏమంటాడు? 2000 సంవత్సరాలకు పూర్వం నా రాజ్యాల్లో
రాజు సర్వాధికారి కాదు, మానవుడి సర్వాధికారి.